శివాజీ మహారాజ్ 19 ఫిబ్రవరి 1630వ సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీ కుటుంబం మహారాష్ట్రలోని వ్యవసాయం చేసే భోంస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి యాదవ క్షత్రియ వంశానికి చెందినవారు. శివాజీ కంటే ముందు పుట్టిన పిల్లలు చనిపోవటంతో తల్లి తాను పూజించే దేవత శివై పేరు మీద శివాజీ అని పేరు పెట్టారు. శివాజీ యొక్క తాత మాళోజీ డక్కన్లో ఉన్న అహ్మద్ నగర్ సుల్తాన్ వద్ద ప్రభావవంతమైన జనరల్గా ఉన్నారు. ఈయనకు దేశముఖి అనే బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. శివనేరి కోటలో తన కుటుంబంతో పాటు ఉండేందుకు కూడా అనుమతి లభించింది. శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల రాజుల వైపు ఉంటూ మొఘల్ రాజులకు వ్యతిరేక యుద్ధాలలో పాల్గొనేవారు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసిన సమయంలో షాహాజీ సైన్యాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర వహించాడు. మొఘల్ రాజులకు వ్యతిరేకంగా పోరాడటంతో మొఘల్ సైన్యం నిరంతరం షాహాజీ వెంటపడేవారు. షాహాజీ తన కొడుకు శివాజీ మరియు భార్య జీజాబాయితో కలిసి ఒక కోట నుంచి ఇంకో కోటకు తరచూ మారుతూ ఉండేవారు. 1636వ సంవత్సరంలో బీజాపూర్ రాజు వద్ద పనిచేస్తున్న సమయంలో షాహాజీ పూనాను దక్కించుకున్నారు. శివాజీ మరియు జీజాబాయ్ పూణేలోనే స్థిరపడ్డారు. బీజాపూర్ రాజు ద్వారా షాహాజీ బెంగళూరుకి తరలించబడ్డారు. షాహాజీ పూణే యొక్క పాలన అధికారిగా డాడోజీ కొండేడియోను నియమించారు. 1647వ సంవత్సరంలో కొండేడియో చనిపోయిన తర్వాత శివాజీ అధికారాన్ని చేపట్టారు. బీజాపూర్ రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డారు.